గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ సహస్రాక్ష సహస్రపాత్ సభోమం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. విశ్వదాంగులం ఏదకం సర్వోదం యచ్చ భవ్యం ఉదామృతత్వస్య జానః ఇదండేనాతిరోహదే ఏతావానస్య మహిమజ్జాయాగోచ్చ భోర్జః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వదేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదా విశ్వన్యక్రామదో నశనే అభే తస్మాత్ విరాడ జాయత విరాజో అభిపూర్జః సదాతో వచ్చరిచ్యత పశ్చాద్భోమధా పురః యత్పురుషేణ హవిషా దేవా మతన్వదా ఆసీదాజ్ఞో యత్మశరద్దవే సప్తి అదిగో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి శుభ సందర్భాన్ని ముఖ్యమంత్రి గారిని అభినందిద్దాం. ఇప్పుడే యాజ్ ఎ మార్క్ ఆఫ్ ఇనాగ్రేషన్ ఆనరబుల్ సీఎం హస్ అన్వెయిల్డ్ ది ప్లేట్. తస్మాత్ జజ్ఞాత్ సర్వహృతః అజస్సామార్ జజ్ఞరే ఛందాగుం జజ్ఞరే తస్మాద్ యజస్తస్మాత్. అదిగో ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి ఫ్లైఓవర్ ను ప్రారంభించేందుకు ఆ రిబ్బన్ దగ్గరికి వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. వేద పండితులకు నమస్కారాలు. దాదాపు 1 కిలోమీటర్ నిడివి ఉండి 28 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లైఓవర్ ని ఈ గోపన్పల్లి ఫ్లైఓవర్ ఆనరబుల్ సీఎం ఈజ్ ఇనాగ్రేటింగ్ నౌ. ఇది 28 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ప్రజా సౌకర్యం కోసం నిర్మించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 32,000 కిలోమీటర్లు రోడ్లు భవనాల శాఖ ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ R&B మినిస్టర్ గారి మార్గదర్శనంలో 32,000 కిలోమీటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను నాణ్యతతో నిర్వహిస్తోంది. మరి రోడ్ల పునరుద్ధరణ కింద 2,000 కోట్ల నిధులు కేటాయించింది ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ R&B మినిస్టర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు మొత్తం 4 రేడియల్ రోడ్లు, ఒకటి 30, రెండవది 30 ఎక్స్టెన్షన్, మూడవది 7 and 7 ఎక్స్టెన్షన్, ఈ అన్ని రోడ్లకు కలిసి దాదాపు 600 కోట్ల రూపాయల నిధులతో మరి ప్రజాంకితం చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆనరబుల్ అడ్వైజర్ టు సీఎం శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు వేంచేశారు. వారికి స్వాగతం పలుకుతుంది వేదిక. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, సభాధ్యక్షులు షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకెపూడి గాంధీ గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మేయర్, గౌరవనీయులైన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మాచులు ఆనరబుల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ఆనరబుల్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు, ఇంకా ఆనరబుల్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్ పట్నం మహేందర్ రెడ్డి గారు, రాజు గారు, వాణిదేవి గారు, ఏవిఎన్ రెడ్డి గారు, మన రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు, అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ జేరిపేటి జైపాల్ గారు, డిప్యూటీ మేయర్ మోతే శిలత శోభన్ రెడ్డి గారు, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు, వీరందరికీ ఇంకా సీనియర్ ఆఫీసర్స్ అడ్వైజర్ శ్రీనివాసరాజు గారు, అలాగే సీఎంఓ సెక్రటరీ షానవాజ్ ఖాసిం గారు, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన్ గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ గారు, వీరందరికీ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ గారి పక్షాన మరి R&B ఇంజనీర్స్ అందరి పక్షాన హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. అదిగో ఆనరబుల్
అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేయించేస్తూ ఉన్నారు. స్థానిక పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు ఈ సభలో. ఈ ప్రాంతంలో మరి ప్రజాసేవలో ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ అదిగో ఈ ప్రాంత ప్రజలకు, హైదరాబాద్ నగర ప్రజలకు మరి హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికే ఉదాహరణగా మలచాలని నిన్ననే హైడ్రా అనే అద్భుతమైన ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఆనరబుల్ సీఎం గారిని స్వాగతిస్తున్న ప్రజలకు ధన్యవాదాలతో సభకు అధ్యక్షత వహిస్తున్న అరికపూడి గాంధీ గారు ముందుగా స్వాగత వచనాలు పలకాల్సిందిగా కోరుతున్నాను. ప్రెసిడెన్షియల్ అడ్రస్ బై శ్రీ గాంధీ గారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని దశాదిశ మార్చాలనే ఉద్దేశంతో బ్రహ్మాండమైనటువంటి విజయంతో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా శ్రీలింగపల్లి కాన్స్టిట్యూన్సీలో ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ రావడం చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేకంగా సభాముఖంగా శ్రీలింగపల్లి ప్రజానికం తరఫున ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రెవెన్యూ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు మిత్రులు మన శ్రేయభిలాషి ఆర్ఎండ్పీ మంత్రివర్యులు కోమటిరెడ్డి, అలాగే మీ అందరికీ కూడా తెలుసు పట్నం మహేందర్ రెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మిత్రులు శ్రేయభిలాషులందరికీ ఎంతో సేపటి నుంచి వర్షంలో ఎదురు చూసినప్పటికీ కూడా ఎన్నో బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు. నిన్న మొన్న పండుగ జరుపుకున్నాం. దేశ చరిత్రలో రైతు బిడ్డగా పండుగ జరుపుకున్నటువంటి పరిస్థితి. 2 లక్షల రుణమాఫీలో భాగంగా మొట్టమొదటి విడతగా పండుగ చేసుకున్నటువంటి పరిస్థితుల్ని కళ్ళారా చూశారు. రాష్ట్రం వచ్చినాక 6 నెలల పాటు ఎలక్షన్ కోడ్లు ఉన్నప్పటికీ కూడా చిన్న పనులు చేసుకుంటూ ఒక విజన్తో అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయంగా ముందుకు పోవాలి, రాష్ట్ర భవిష్యత్తు తిరగరాయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కంకణ కట్టుకున్నారు. ఈ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితులు ఎన్నో ఇబ్బందులుగా ఉన్నా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు. మీరు ఆలోచించాలి, దూరదృష్టితో ఒక విజన్తో ముందుకు పోయే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ చేస్తున్న సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. పరిస్థితులు అర్థం చేసుకొని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయో అన్నింటినీ కూడా ప్రయారిటీ కింద తీసుకొని ముందుకు పోయే కార్యక్రమాలు చెప్తాం. అధికారులందరికీ కూడా డైరెక్షన్ ఇస్తా
డైరెక్షన్ ఇచ్చి ముందుకు పోయే కార్యక్రమాలు చేస్తాం. ముందు పోయే కార్యక్రమం చేస్తాం. శ్రీలింగపల్లి ప్రజలు ఒకటే కోరుకున్నారు, అభివృద్ధి ధ్యేయం. అభివృద్ధితోనే ముందుకు పోతాం. సమస్యలన్నింటినీ పరిష్కరించి రాష్ట్రంలో నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటూ ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మంత్రి గారిని, ఆర్ఎండ్బి మంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలతో స్థానిక ఎంపీ గారు పెద్దలు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వారి శుభాకాంక్షలు అందిస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. శ్రీనివాస్ రెడ్డి సార్ 1 minute మాట్లాడతారు. శ్రీనివాస్ రెడ్డి సార్, ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆనరబుల్ మినిస్టర్ ఈ సందర్భంలో శుభాకాంక్షలు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు గాంధీ గారికి, ఈనాటి ఈ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి గారికి, ఎమ్మెల్సీ మహేంద్రన్నకు, అదే రకంగా ఎంపీపీ గారు విశ్వేశ్వరరెడ్డి గారికి, వేదిక మీద ఇంకా ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు. వారందరకు ఈ కార్యక్రమాన్ని జోరున వర్షం పడుతున్న వేలాదిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి వేలాదిగా విచ్చేసిన అభిమానులకు, మీడియా మిత్రులందరికీ, అధికారులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 7 నెలలు పూర్తయి 8వ నెలలోనే ఈ మధ్యనే అడుగు పెట్టాం. ఎన్నికలకు ముందు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలైతే చేస్తామని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా, ఆర్థికంగా ఈ రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్న గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 7 లక్షల కోట్ల అప్పుని నెత్తిన పెట్టి ఆ ప్రభుత్వాలు పోయినా అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలా చూస్తూ ఎక్కడా ఇచ్చిన మాటని తప్పకుండా, మాట తప్పని మడిమ తెప్పని ప్రభుత్వం అంటూ ఉంటే అది ఇందిరమ్మ ప్రభుత్వమే అనే విధంగా ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిన్న లేదు మొన్ననే దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో 31,000 కోట్ల రూపాయలని రైతన్నుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం. మీ అందరి దీవెనలు, మీ చల్లని చూపులు ఎలానే ఉంటే రాబోయే ఈ 4.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ హైదరాబాద్, మోడల్ తెలంగాణగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన ఫలితాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వ పెద్దలు మాటలు చెప్పారు. ఈ పేదోడి ప్రభుత్వం చేతలతో మీ అభిమానాన్ని చూరగొనడానికి సిద్ధంగా ఉందని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. పెద్ద ఎత్తున సుమారు 28.5 కోట్లతో అద్భుతంగా ఇప్పుడే ఒక బ్రిడ్జిని ఓపెన్ చేసుకున్నాం. రాబోయే కొద్ది రోజుల్లో సుమారు 55 లింక్ రోడ్లు సుమారు 1,500 కోట్ల రూపాయలతో అవి కూడా శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేసుకోబోతున్నాం. ఇందాక కారులో వచ్చేటప్పుడు మీ శాసనసభ్యులు స్థానికంగా ఉన్న ఇంకా 2-3 ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగారు.
తప్పకుండా చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. వారు మాట్లాడేటప్పుడు మీ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రతి అంశాన్ని మీ ముందు చెప్పబోతారు. భవిష్యత్తులో మీ ప్రేమ అభిమానం ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇదే రకంగా ఉండే విధంగా మీ దీవెనలు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. దేహం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తనాళాలు పటిష్టంగా ఉండాలి, దేశం ఆరోగ్యంగా ఉండాలంటే రోడ్లు బాగుండాలని ముఖ్యమంత్రి గారి తరఫున ఆర్ఎండ్బి మినిస్టర్ గారి మార్గదర్శనంలో సాగుతున్న ఈ కార్యక్రమంలో ఐ రిక్వెస్ట్ ఆర్ఎండ్బి మినిస్టర్ ఫర్ హిస్ మెసేజ్. గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గాంధీ గారు, అలాగే వేదికపై ఉన్న పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ పట్టం మహేంద్రన్న గారికి, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గాంధీ గారితో పాటు జగదీష్ గౌడ్ గారికి, ఇంకా వేదికపై ఉన్న మా ఆఫీసర్లకు, మా ఆర్ఎండ్బి శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచంద్ర గారికి, ఈ బ్రిడ్జి నిర్మాణంలో పాల్గొన్న సిఈలకు, ఎస్సీలకు, అధికారులకు అందరికీ, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో మొన్ననే రైతు బాంధవుడిగా మారిన మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్ నగరంలో ఈరోజు 30 కోట్లతో దాదాపు ఇవాళ బ్రిడ్జిని పూర్తి చేసుకున్నాం. ఈ బ్రిడ్జే కాదు, ఇలాంటి హైదరాబాద్ని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డును తీసుకొచ్చి అదే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టి అదే ప్రాంతంలో కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టి అభివృద్ధి చేస్తే ఘనత పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే లాంటి చేసే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా వారు రోజు మాట్లాడుతూ నాతో కూడా రోజు వెంటబడుతూ ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ దాదాపు ల్యాండ్ ఎక్వేషన్ మన భూసేకరణతో కలిపితే 30,000 కోట్లతోని ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉంచే విధంగా రాబో 2-3 మాసాల్లోనే ఆ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఇవాళ ఇందిరమ్మ 6 గ్యారంటీలే కాదు, ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటూ ముఖ్యమంత్రి అంటే మళ్ళా ఆ రోజు రాజశేఖర రెడ్డి లాగా ఎప్పుడు 24 గంటలు ఎవరు పోయినా ఏ సమస్య ఉన్నా ఎవరు చిన్న పిల్లాడు పోయినా అందుబాటులో ఉంటూ అందరికీ ఈరోజు ఇలా ఎవరు నమ్మలే. ఒక్కటే రాష్ట్రంలో 32,000 కోట్ల రైతు రుణమాఫీ అంటే మనం అందరం కూడా రైతు పిల్లలమే హైదరాబాద్లో ఉన్నా. అలాంటి రైతుల నుంచి మొదలు పెట్టుకొని 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, నిన్ననే డిఎస్సి 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్, మళ్ళా ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 కానీ ఉద్యోగాల కల్పనతో పాటు ఈ ప్రాంతంలో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా బీహార్ బయట రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి నెలకు 40,000-50,000 వేల సంపాదించుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక స్కిల్ యూనివర్సిటీని స్థాపించాలని ఖచ్చితంగా కంగనం కట్టుకొని మన ముఖ్యమంత్రి గారి పట్టుదలతో మీ అందరూ కూడా నేర్చుకున్న, మీరు చదువుకున్న తర్వాత ఏదో విధంగా పని ఉండాలి మీకు అని ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఆర్ఎండ్బి శాఖతో పాటు ఇక్కడ మనం గతంలో 6 సంవత్సరాల కింద మొదలుపెట్టిన RR30 కానీ, RR30 ఎక్స్టెన్షన్ కానీ, RR71, RR7 ఎక్స్టెన్షన్ దాదాపు మొదలుపెట్టి 6-7 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి గారు మీరు ఆర్ఎండ్బి శాఖకు కూడా కొద్దిగా నిధులు ఇచ్చి ఈ ప్రాంతానికి కూడా మనం గతంలో వచ్చే ఫ్యూచర్లో వచ్చే రేడియల్ రోడ్డు కలిపే రోడ్లే అవి, వాటి కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా పూర్తి చేపిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ ఫ్లైఓవర్ ప్రారంభించుకున్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. వారి పేరులో R రేవంత్ రెడ్డి గారు, నగరంలో రేడియల్ రోడ్స్ R, రాష్ట్రంలో RRR రీజనల్ రింగ్ రోడ్, అలాగే నిన్న హైడ్రా
అమీబా ఏకకణ జీవితానికి నిర్దిష్టమైన రూపం లేదు, కానీ హైదరాబాద్ నగరానికి పటిష్టమైన రూపాన్ని ఇవ్వాలి అని హైడ్రాను కూడా నిన్న శ్రీకారం చుట్టారు. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తాను వేగంగా సాగుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఆనరబుల్ సీఎం గారి ముఖ్య అతిథి సందేశం. ఈరోజు గోపన్పల్లి చౌరస్తాలో స్థానిక శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారి అధ్యక్షతన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహచర మంత్రివర్గ సభ్యులు ఆర్ఎండ్బి శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి గారు, ఇతర కార్పొరేటర్ సోదరులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ జరిపేట జైపాల్ గారు, షేర్లింగంపల్లి, ముఖ్యంగా గోపన్పల్లి తండా ప్రాంత సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇంత వర్షం ఉన్నా అక్కడ రాజునాయక్ సై ఊపుతున్నాడు, చూసిన రాజునాయక్ చూసిన అందరిని చూసిన. ఇక్కడ ఇంత వర్షం ఉన్నా మీరందరూ జగదీష్ గౌడ్ అందరు కలిసి పెద్ద ఎత్తున వర్షం పడుతున్న మీ అభిమానాన్ని ప్రదర్శించడానికి ఇక్కడ వెయిట్ చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగం పంచుకున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, షేర్లింగంపల్లి శాసనసభ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదు నగరం. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లు కానీ, రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ, చెరువులను కబ్జాల నుంచి కాపాడడం వల్ల కానీ, ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసే రేడియల్ రోడ్స్ వల్ల కానీ మన ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు గాంధీ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 65% ఆదాయం మన ఈ ప్రాంతం నుంచే, జంట నగరాల నుంచే, హైదరాబాదు నగరం నుంచే వస్తుంది. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు లక్షలాది మంది వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు అని అంటే ఈ ప్రాంతం ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కును చేర్చుకొని ఉండడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకోవడానికి మీరు సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు నగరం వేగంగా విస్తరిస్తున్నది. మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నాం. అందుకే ఈ హైదరాబాదు నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని, ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించాలని, ఎక్కడికక్కడ వర్షాలు వస్తే రోడ్ల మీద నడుముల్లోతూ నీళ్లు నిలబడి ట్రాఫిక్ ప్రజలకు అంతరాయం కలిగిస్తుంటే వీటిని పరిష్కరించడానికి హైడ్రా అని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించి ఆ కింద కూడా పూర్తి స్థాయిలో అధికారులను నియమించి ఇటు పోలీస్ శాఖతో, మున్సిపల్ శాఖతో,
వాటర్ వర్క్స్ శాఖతో రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ప్రతి ప్రాంతంలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ఒక నూతన వ్యవస్థను మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మన నగరానికి తలమానికం మూసి, కానీ అలాంటి మూసి ఇవాళ మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి మూసిలేసే పరిస్థితి ఉంది. కాలువలు నాలాలు కబ్జాలు పెట్టుకొని మూసి వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్నీ కూడా చిన్న వర్షం పడ్డ జలమయం అయిపోతున్నాయి. అందుకే ఈరోజు మూసి సుందరీకరణ చేసి లండన్లో థేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసిని ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని ఈరోజు వికారాబాద్లో మొదలై నల్గొండ జిల్లాలో ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినా హైదరాబాద్ మురికంతా మా నల్గొండ ప్రజలకు వస్తుంది. ఆ నీళ్లు కలుషితం అయిపోయి మేము పంటలు పండించుకుంటే మా పంటలు కూడా విషమైపోతున్నాయి, తిన్నా కూడా వాటి వల్ల చాలా అంటు రోగాలు వచ్చే పరిస్థితి ఉందని వారు చెప్పినారు. అందుకే ఈరోజు మొత్తం గండిపేట హిమాయత్ సాగర్ ప్రాంతం నుంచి గేట్లు ఎత్తితే నీళ్లు నల్గొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని, మూసీని అభివృద్ధి చేయాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే, ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే, ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మన నగరం విశ్వనగరంగా మారుతుంది. విశ్వనగరంగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడము మన బాధ్యత. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి కృష్ణానది జలాలు తీసుకొచ్చినాం. హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తీసుకొచ్చినాం. హైదరాబాద్ నగరంలో పివి నరసింహారావు ఫ్లైఓవర్ని మనం నిర్మించినాం. హైదరాబాద్కు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రచిస్తే వాటిని కొనసాగించే ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మించుకొని ఇవాళ మనం అంతర్జాతీయ నగరంగా ఇవాళ మనం అభివృద్ధి చెందినాం. ఇవాళ మన ఐటీ సెక్టర్ కానీ, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఒకప్పుడు గోపన్పల్లి అంటే ఎక్కడో ఊరు, గోపన్పల్లి తండా అంటే ఎవరో వెనుకబడ్డోళ్ళు ఉంటారన్నది. ఇవాళ ఈ ప్రాంతం 100 కోట్ల రూపాయలకి ఎకరం పలుకుతున్నది. కోకాపేట, గోపన్పల్లి, ఒట్టినాగులపల్లి, పుప్పాలగూడ ప్రాంతాలు, మంచిరేవుల లాంటి, నార్సింగ్ లాంటి ప్రాంతాలు 100 కోట్ల రూపాయలకి ఎకరం అయినాయంటే ఈ ప్రాంతానికి వచ్చిన ఐటీ కంపెనీలు, ఈ ప్రాంతానికి వచ్చిన ఐఎస్బి లాంటి విద్యా సంస్థలు, ఇవాళ ఇవన్నీ రావడం వల్ల మన యొక్క భూముల ధరలు పెరిగినాయి, మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి. అందుకే ఇంకా వేగంగా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ మూసీని మనం అందరం, చాలామంది మూసి అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. కానీ రాబోయే 5 ఏళ్ల లోపల మూసి చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి, విదేశీ నుంచి కూడా పర్యాటకులు వచ్చి మూసిని చూసే విధంగా, మూసి ప్రాంతంలో 24 గంటలు వ్యాపారం చేసుకునే విధంగా, మూసి పరివాహక ప్రాంతంలో ఐటీ కంపెనీల ఐటీ టవర్లు పెంచే విధంగా, లండన్లో లండన్ ఐకానిక్ ఏదైతే ఉన్నదో అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా ఇవాళ మూసీని అభివృద్ధి చేయడానికి సంపూర్ణమైన ప్రణాళికలను మన ప్రభుత్వం రచించింది. ఇవాళ హైటెక్ సిటీ చూస్తే ఒక ముఖ్యమంత్రి గుర్తొస్తాడు, ఐటీ లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్డు చూస్తే ఇంకొక ముఖ్యమంత్రి, ఇంకొక ప్రభుత్వం గుర్తొస్తుంది. కానీ ఈనాడు మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మూసి అభివృద్ధిని చూస్తేనే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చే విధంగా ఈరోజు మూసీని మనం అభివృద్ధి చేసుకుంటాం. అదేవిధంగా తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్డు పనులను ఏర్పాటు చేసుకొని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు అన్ని రేడియల్ రోడ్స్ను అభివృద్ధి చేసి మన నగరాన్ని ఇంకా విస్తరించే విధంగా
ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా కింద ఇవాళ మనం అభివృద్ధి ప్రణాళికలు రచించినాం. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు వరకు, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాదును కోరు హైదరాబాద్గా నిర్ణయించి దాన్ని మొత్తానికి కబ్జాలను నియంత్రించడానికి, ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంటే తొలగించడానికి, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి హైడ్రా అని ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసినాం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో సెమీ అర్బన్ అంటే పెరి అర్బన్ కింద ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఫార్మా క్లస్టర్స్ను, అదేవిధంగా శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేసి ఈరోజు నగరాన్ని విస్తరించడానికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మీరందరి సహకారం ఉండాలి, అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి. ఇంత వర్షం వచ్చినా మీరందరూ ఇక్కడ నిలబడి ఏ విధంగా అండగా నిలబడ్డారో రాబోయే 10 సంవత్సరాలు ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేయడానికి చేస్తున్న ప్రణాళికలకు మీ సహకారం ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం గారు రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ ప్రజల కోసం నగర వ్యాప్తంగా ప్రతిరోజు పండుగల అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి